వచ్చేసాడు సార్ అలాగే చూడండి ఒకసారి ఎదిగిస్తూ అలానే కూడా చూడండి కోట చంద్రబాబు గారు మీరే ఓకేనా వచ్చాయి జై దుర్గా భవానీకి నమ్మకు జై కోరమణమ్మకు జై దుర్గా భవానీకి జై భవానీ జై భవానీ జై భవానీ జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై చండి జై చండి జై చండి జై చండి జై దుర్గా 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 జై చండి జై చండి జై చండి జై చండి జై చండి జై చండి జై దుర్గా 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 జై చండి జై చండి జై చండి జై చండి జై చండి జై చండి జై దుర్గా 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 జై చండి జై చండి జై చండి జై చండి దుర్గా జై 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 చండి 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 జై దుర్గా 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 జై చండి 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 దుర్గా జై 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 చండి 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 జై దుర్గా 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 జై చండి
జై భవానికి జై 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 భవానికి జై 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 దుర్గా జై మాతా జై జై మాతా జై 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 చండి జై జై దుర్గా జై మాతా జై జై మాతా జై జై చండి జై దుర్గా జై జై దుర్గా జై మాతా జై జై మాతా జై దుర్గా జై జై దుర్గా జై అమ్మలగన్న అమ్మకి అమ్మలగన్న అమ్మకి అమ్మలగన్న అమ్మకి జై భవానికి జై దుర్గా భవాని జై దుర్గా మాతకు జై భవానికి. నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి 2 రోజుల నుంచి ఆరోగ్యం అనేది కొంచెం అస్వస్థతలకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని నిన్నటి నుంచి అన్ని గుడులు, రామాలయంలో, దాసాంజనేయ గుళ్ళు, అలాగే ఈరోజు చర్చిల్లో, అలాగే దుర్గమ్మ గుళ్ళో మన సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ జనసేన కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చి మోకాళ్ళ మీద అలాగే హారతి కర్పూరాలతోటి మెట్లు ఎక్కి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేసి ఇక్కడ దుర్గమ్మ గుడిలోకి వచ్చేసి ఆయన కోసం ప్రత్యేక పూజలు అనేది చేయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మీరు పూర్తి ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మీ సేవ కొనసాగించాలని ఆ దుర్గమ్మ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా ఆయన స్వస్థచికిత్స పొందడం వల్ల ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పి వీర మహిళలందరం కలిసి వాళ్ళ అమ్మవారికి మెట్లు పూజ కార్యక్రమం అనేది చేపట్టి, అలాగే కొంతమంది వీర మహిళలు, నాయకులు కూడా కలిసి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. ఆయన త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల బాధ్యత వహించి ఎన్ని సేవలు చేస్తున్నారో ఆ సేవల్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై దుర్గా భవానీకి జై జనసేన. అందరికీ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఈ మీడియా చూసే వాళ్ళందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం అవ్వటం వల్ల, అది సర్జరీ జరగటం వల్ల దానికి సంబంధించింది ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ మెట్లు పూజ చేయడం జరుగుతుంది. ఆయనకు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని కోరుకుంటూ ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిపాలన చక్కగా చేయాలని అమ్మవారిని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన పార్టీ కృష్ణా జిల్లా పెన్నా మహిళా కోఆర్డినేటర్ రావు సౌజన్య గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మెట్లు పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రీతమ నాయకులు, మా దైవ సమానులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది. అయితే డాక్టర్లు ఒక 10 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 10 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా కళ్యాణ్ గారు మరి ఆరోగ్యం పైన దృష్టి పెట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మళ్ళీ ప్రజాసేవలో మళ్ళీ రావాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మీకు తెలుసు, గత 3 సంవత్సరాలుగా ఎటువంటి విరామం లేకుండా కూడా ప్రజాసేవలో మరి ఆయన నిమగ్నమై ఉన్నారు. దాని అరిమల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు. ఆ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఈ రోజున కొద్దిగా ఇబ్బంది కలిగింది. కాబట్టి భవిష్యత్తులో ఆయన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అమ్మవారి దయ
ఆయనకి ఎప్పుడు కూడా ఎల్లవేళ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి గుడికి జనసేన నాయకులు, కార్యకర్తలు, నా వీర మహిళలు అందరూ కూడా హాజరవడం జరిగిందండి. వీర మహిళలు అనగా మేమందరం కూడా వచ్చి మెట్ల పూజ, మోకాళ్ళతోటి మేమందరం కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి మెట్టుకి కొబ్బరికాయ కొట్టుకుంటూ ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటూ చేసుకుంటూ మా కోట్లాది మంది హృదయాలు నమ్ముకొని ఉన్న కొణిదెల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యము ఆ ఆరోగ్యము శస్త్రచికిత్సగా బాగోలేదని మాకు తెలిసింది. తెలిసిన వేళ నుంచి మాకు ఎంతో దిగులు చెంది ఆయన ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత మాకు ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఇంకా ఆయన ఆరోగ్యం మంచిగా చూడాలి, ఇంకా తగ్గాలి అని డాక్టర్లు చెప్పగా మేము ఇంకా ఆయనకి ఆరోగ్యం ఇంకా బలపడాలని, మంచిగా ఆరోగ్యం రావాలని, ఇంకా ఆయన ప్రజల పక్షాన, రాష్ట్రాల పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఇంకా సంక్షేమ పథకాలు ప్రజలలోకి వెళ్తూ, అన్ని రకాల ప్రజలకు ఎన్నో రకాలైన సేవలు చేస్తూ, లీడర్ పొలిటీషియన్ అంటేనే ఒక పవన్ కళ్యాణ్, ఆయన దగ్గరికి ఏ సమస్య వెళ్ళినా ఒక క్లియర్ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తుంది అని ప్రజలందరికీ కూడా ఒక ఆశ జ్యోతిలాగా వెలిగింది. ఈరోజు ఆయనకి బాగోపోవడం వలన మేమందరం దిగులు చెందుతూ ఆయనకి ఆరోగ్యం ఇంకా బాగుండాలి, మెరుగుపడాలని మేమందరం ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కొంచెం నలతగా ఉందని, ఆయన కొద్దిగా అస్వస్థత గురవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అయింది. మా అందరూ కూడా చాలా ఆందోళన కలిగింది. కానీ శుభ సూచకం ఏంటంటే ఆయన త్వరగా కోలుకొని రికవరీ అయ్యి ఇంటికి కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆయన ఎంతోమందికి ప్రజలకి సేవ చేయాలి, సేవ చేసే నాయకుడు ప్రజల్లో ఉండడం అనేది ఆయన నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి, ఆయనకి ఎప్పటి నుంచో ఇది జరుగుతున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఆయన ప్రజాసేవకి అంకితమై ఉన్నారు. మొన్న అస్వస్థత జరగడం వల్ల ఇది జరిగింది. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాసేవలోకి, జీవితంలోకి రావాలని చెప్పి అరక, పాడేరు లాంటి గిరిజన గ్రామాల్లో కూడా ఆయన సేవలు కోసం వాళ్ళందరూ ఎంతో తప్పిస్తున్నారు. అలాగే ఈరోజు అమ్మవారి గుడి అయినటువంటి దుర్గమ్మ తల్లి గుళ్ళో మెట్ల పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఆయన పేరు మీద. అలాగే చండీ హోమం కూడా గుళ్ళో చేయడం జరుగుతుంది. అలాగే ఆయన ఆరోగ్యంగా కోలుకొని సుఖ సంతోషాలతో ఉండి మళ్ళీ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై దుర్గా భవాని. మేము మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోలేదని 2 రోజుల క్రితం ఆపరేషన్ అయింది. ఆయనకి ఆరోగ్యం సక్రంగా ఉండాలని మా వీర మహిళలు, జనసేన వీర మహిళలు అందరూ కూడా మెట్లు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి మోకాళ్ళతో మెట్లు ఎక్కి ఆయన అన్నీ చేసి పైకి వచ్చాము. ఆ దేవుని సన్నిధిలో మేమందరం ఆయన బాగుండాలి, మళ్ళీ త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా ప్రభుత్వ పనులన్నీ చేస్తూ ఉంటారని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఆ భగవానుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి త్వరగా కోలుకొని రావాలని మేము కొనుక్కుంటున్నాం. జై జనసేన, జై భవాని, జై జై దుర్గా భవాని. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే దానికి నిదర్శనం మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి చిన్న శస్త్రచికిత్స జరగడం, అందులో చక్కగా కోలుకోవడం. ఆ అమ్మ దయ ఉంది కాబట్టి చక్కగా కోలుకుంటున్నారు కూడా. ముందు మా అందరి వెంటూ ఉంటూ ఒక నాయకుడిగా, బలమైన నాయకుడిగా మా అందరికీ వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపిస్తారని, ఈరోజు ఆయన ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారి గుడికి మెట్లు పూజ చేయడం కానీ, కర్పూరం వెలిగించడం కానీ, అలాగే మోకాలతో పైకి మోకాల మీద నడిచి వచ్చి పైకి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి, అలాగే ఆయనకి ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. జై జనసేన, జై జై జనసేన.